నమస్కారాలు. ఇంతమంది మహిళలు రావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ మహిళలను చూసి ఇక్కడ ఉన్నటువంటి సిఎండి వెంటనే వేతనాలు మంజూరు చేసేటటువంటి చర్యలు తీసుకోవాలని మన ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికగా సిఎండి దగ్గరికి వెళ్తుంది. మేము వారం రోజులు గడివిస్తున్నాం. వారం రోజుల్లో కానీ మీరు కానీ వేతనాలు కానీ చెల్లించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు చవిచూస్తాలని సిఎండి గారికి మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదో జీతాలు ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారులే, ఏమి చేయలేరులే అనుకుంటున్నావేమో. నీ యొక్క గేట్లు కూడా దూకి రేపు మహిళలు అనేటువంటి నీ ఛాంబర్కి వచ్చి నిన్ను బయటికి లాగేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. ఊరుకోం. ఎందుకు ఊరుకోవాలి? ఏం డబ్బులున్నాయి, డబ్బులుండి నువ్వెందుకు జీతాలు ఇవ్వటం లేదు? జిఎస్టీ కడుతున్నావు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ కడుతున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా పే చేస్తూ ఉన్నావు. కానీ కార్మికుల దగ్గరకు వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు నువ్వు జీతాలు ఇవ్వటానికి ఎందుకు వెనకడిగేస్తూ ఉన్నావు? 1000 కోట్ల రూపాయలు నీ దగ్గర ఉంచుకొని 100 కోట్ల జీతాలు అనేటువంటిది ఎందుకు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నావు అని మేము అడుగుతూ ఉన్నాం. నిన్ను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం ఉంటే ఈ సిఎండిని 24 గంటల్లో సెంట్రల్ జైల్లో పెట్టాలనేటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద ఆ యొక్క సిఎండిని, ఆ యొక్క బృందాన్ని మొత్తాన్ని తీసుకొని కూడా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నేను 29వ తారీఖున ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నారు. వాళ్ళందరికీ నేను తెలియజేస్తూ ఉన్నారు, మీరు వచ్చే ముందే వీళ్ళకి రావాల్సినటువంటి నెల 15 రోజుల యొక్క వేతనం ఇప్పించి మీరు విశాఖపట్నం కాలు పెట్టాలనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే వచ్చే అర్హత మీకు లేదనేటువంటిది నేను చెప్తూ ఉన్నాం. మీరు ఎక్కడెక్కడో వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజువారీ కూలి బేస్ మీద ఒక సిఎండిని తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేస్ మీద పెడతారా? ఎవరెవరినో తీసుకొచ్చి ఆ జిఎంని ఈ జిఎంని తీసుకొచ్చి వీళ్ళతోటి స్టీల్ ప్లాంట్ నడిపిస్తారు. కుక్కలు చంపిన ఇస్తరాకులాగా మీరు చేస్తూ ఉన్నారు. ఇదా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు కూర్చొని ఈ తుగ్గులకు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సింహాసనం మీద కూర్చోబెడతారా నేను అడుగుతూ ఉన్నాను. వీళ్ళతో ఏం నడిపిస్తారని మేము అడుగుతున్నాను. వీళ్ళందరూ తొలగించండి, కార్మికులకు ఆ బాధ్యత తప్పు చెప్పండి. ఈ ప్లాంట్ని 2 నెలల్లో లాభాలకు ఎలా రాదో చూపిస్తారనేటువంటిది నేను హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను. అది చేయాలి. ఇక్కడ ఉండేటటువంటి నిష్ణాతులను వదిలేసి ఎక్కడెక్కడో ఉండేటటువంటి పోరంపాకులందరినీ తీసుకొచ్చి వీళ్ళని చేసేయాలంటే ఈ ప్లాంట్ని నాశనం చేయాలనేటువంటి కుట్రతో మీరు తీసుకొచ్చారు తప్ప దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది అనుకోవటం మేము అనుకోవటం లేదు. అందువల్ల మీరు చర్యలు తీసుకోండి, కఠినమైన చర్యలు తీసుకోండి. వెంటనే ఉత్పత్తిని పెంచండి, లాభాల్లో తీసుకొచ్చేటటువంటి చర్యలు చేయండి. శాశ్వత ప్రాతిపదిక మీద ఉక్కు గనుల్ని దీన్ని కేటాయించండి. మీరు ప్రధానమంత్రి, మీరందరూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ గడ్డ మీద శైలిలో విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయండి. మీరు చేయకుండా 5 నెలలు అయిపోయి కాలక్షేపం చేస్తూ ఉండి ఆ యొక్క అదానితోటి ఆర్సెల్ మిట్టలతోటి మీరు దొరుకుతారా? ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బొగ్గుమని నాశనం చేస్తూ ఆ టాటా వాడి చుట్టూరు, ఆ మిట్టల చుట్టూ తిరిగితే విశాఖపట్నం ఏమొస్తుందా? విశాఖపట్నం వల్లకాటిలోకి మారిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు ఉన్న మేకవన్య పులులలో ఉన్నటువంటి రక్తాన్ని పీల్చేటటువంటి దుర్మార్గమైనటువంటి కంపెనీలతోటి ఈ రాష్ట్రం ఏం బాగుపడుతుందని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అందువల్ల అటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడే చర్చారు మామగారు, ఇది కల్పవృక్షం. ఇటువంటిది పెరిగితే అభివృద్ధి అయితే ఈ రాష్ట్రం అనేది ఇంతకు 10 రెట్లు అనేటువంటిది అభివృద్ధి అవుతుంది తప్ప ఇటువంటి మహావృక్షాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఆ విధంగా అభివృద్ధి చేయండి. మేము చూస్తాం. ఇక వారం రోజులు గడివిస్తున్నాం. లేకపోతే రేపటి నుంచి, ఈరోజు 100 మంది వచ్చారు, రేపటి నుంచి 1000 మంది మహిళలతోటి అడుగడుగున ముట్టడి కార్యక్రమాలు జరుగుతాము. ఆ విధంగా పెద్ద రాజకీయమైనటువంటి క్యాంపెయిన్ కూడా చేయాల్సి వస్తుంది అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. యూనివర్సిటీలు నడిపించుకోవడానికి మిమ్మల్ని గెలిపించారా? గీతం యూనివర్సిటీలో కూర్చోబెట్టడానికి మిమ్మల్ని గెలిపించారా? జీతాలు లేకపోతూ ఉంటే నువ్వు అక్కడ కూర్చుంటే ఉంది, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి నీ మాట కూడా లేకపోతే గేట్ దగ్గర కూర్చో. మేమందరూ కూడా 1000 మంది గేట్ దగ్గర కూర్చుంటా మీ మద్దతు ఇచ్చి. అంతేగాని పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలనేటువంటిది కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా ఈ ఉద్యమాన్ని
ఒక వారం రోజులు మేము చూస్తాం. ఆ విధంగా వీళ్ళందరూ కూడా వీళ్ళు వేల మందికి అవుతారు. మహిళల యొక్క ఎక్కడైనా మహిళలు కానీ ఉద్యమాల్లోకి వస్తే ఎవరు నిలబడలేరు. అది మహాకాళికల్లాగా వారు మారిపోయి ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క మేనేజ్మెంట్ల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమానికి వాళ్ళు పురుకొల్పుతారనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంత దాకా తీసుకురాకముందే వేతనాలు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించేలాగా దీన్ని అభివృద్ధి చేసేటటువంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఈ మహిళలు ఇంతమంది వచ్చినటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామనేటువంటి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వార్డు కార్పొరేటర్గా మీ అందరికీ అండదండలుగా ఇస్తాననేటువంటిది, కలిసి ఉద్యమం చేద్దాము, ముందుకు వెళదామనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇదే మహిళలతో సీఎం గారి నివాసం ఉండి ఈ బంగ్లాని, ఈ హిల్ టాప్ గెస్ట్ హౌస్ ని ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కష్టపడి పనిచేసినటువంటి 2 మాసాలుగా డబ్బులు ఇవ్వకుండా 750 కోట్లు బ్యాంకులో డిపాజిట్లు చేసుకుని 300 కోట్ల రూపాయలు కరెంట్ అకౌంట్ లో పెట్టుకుని 1050 కోట్లు మీ అకౌంట్ లో ఉన్నా కేవలం 86 కోట్లు నెల జీతం ఇవ్వకుండా నువ్వు తాత్సారం చేస్తా ఉన్నావంటే కావాలని తెలుగు వాళ్ళని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులు చేసి కేంద్రం ఆడుకుంటా ఉంది. ఈ నిర్ణయం చేసిన సీఎండి గారు జీతం తీసుకున్నారో లేదు చెప్పాలా. ఈ నిర్ణయం చేసిన జాయింట్ సెక్రటరీ, స్టీల్ సెక్రటరీ జీతం తీసుకున్నారో చెప్పాలా. వారు మట్టుకు 31వ తారీఖు జీతం తీసుకున్నారు. కష్టపడి అధునాతన టెక్నాలజీలో నుప్పులు కలుగులో పనిచేస్తున్న కార్మికుల జీతాలు లేకుండా పట్టగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేస్తూ ఇవాళ రోడ్డెక్కిన మహిళా లోకాన్ని, మహిళలను కూడా పేరు పేరును అభినందిస్తా ఉన్నాం. ఈ మహిళలే నిన్ను ముట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తే నీ తలకాయ పట్టుకుని ఎక్కడ పెట్టుకుని ఆలోచించుకోమని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. 1400 రోజులుగా మేము చేస్తున్న ఉద్యమానికి ఈ మహిళల తాలూకా ఉత్సాహం చూసిన తర్వాత ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేవలో విలీనం అవుతుందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. విశాఖ ఉక్కు తెలుగు హక్కని ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే దాని వారసత్వంగా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దింది ఈ కార్మిక లోకం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి ఇచ్చింది ఈ కార్మిక లోకం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రభుత్వానికి 54,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టింది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఏ అదాని కట్టాడు, ఏ అంబానీ కట్టాడు చెప్పాలని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. చివరికి కష్టకాలంలో గత ఆర్థిక సంవత్సరంలో తిండానికి తిండి లేని సందర్భంలో కూడా ఈ ప్రభుత్వానికి 3,450 కోట్ల రూపాయలు అక్షరాలు కట్టలేదా? 19 లక్షల కోట్ల రూపాయలని ఆదానీలు, అంబానీలు, మాల్యాలు మీకు ఎగ్గొట్టలేదా బ్యాంకులకి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో 50 ఏళ్ల చరిత్రలో ₹1 కూడా ఏ బ్యాంక్కి ఎగ్గొట్టిన చరిత్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖ ఉక్కు తెలుగువాడు హక్కుగా ఉండాలి. రేపు మోడీ గారు 29వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో కలుపుతున్న ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతూ రేపు 23వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు సిటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక చోట తీసుకొస్తా ఉన్నాం. దానిలో నిర్ణయం చేయబోతా ఉన్నాం. అలాగే 27వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మేధావులందరూ కూడా ఒక చోట తీసుకొచ్చి అక్కడ కూడా కార్యక్రమం పెట్టబోతా ఉన్నాం. అలాగే మహిళలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 28వ తారీఖున మేమంతా సెలవులు పెట్టి టెంట్ లో కూర్చుంటాం. మోడీ గారు 29 వస్తారు. 28వ తారీఖున టెంట్ లో కూర్చొని కుర్రాళ్ళంతా కూడా 36 గంటల నిరసన దిగబోతా ఉన్నారు. తద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ కంపెనీని కాపాడుకోవడం కోసం, దీని భవిష్యత్తులో అందించడం కోసం ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ Don't forget to like, subscribe and share the videos.